టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముభయధాం భక్తనం రాం భవానీం శ్రీవిభ్యాం శాంతమూర్తిం సకల సురనతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఇంద్రకిలాద్రి. ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుంభరాశిలో రాహువు, శని వక్రించి మీనరాశి, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి, ఆ తర్వాత బుధుడొక్కడే వృశ్చిక రాశి, రవి శుక్ర కుజులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి. ఈ విధంగా ఈ యొక్క రాశుల్లో ఉన్నారు. దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని మరి చాలా ఇబ్బందులు పెడతాడు. భార్యాభర్తల మధ్య పనులన్నీ కూడా ఆలస్యంగా ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారికి ముందుకు వెళ్తూ ఉంటారు. డిస్కరేజ్ అవ్వకూడదు. అలాగే ఇల్లు ఉన్నా సరే మళ్ళీ వేరే చోట ఇల్లు తీసుకోవడం అన్నీ డబల్ ఖర్చులు అవుతూ ఉంటాయి పిల్లల చదువుల నిమిత్తము. అలాగే పిల్లల చదువులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా చాలా ధైర్యంగానే ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే పేద వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలనేటటువంటి గొప్ప గుణము ఈ యొక్క సింహరాశి వాళ్ళ కొంతమందికి కలుగుతుంది. ఆల్రెడీ సర్వీసెస్ చేస్తూ ఉంటారనమాట. అలాగే రైతులు మంచి పంటలను పండిస్తారు. ట్రాన్స్ఫర్లు కూడా మీరు అనుకున్న చోట్లకు వస్తుంది. అలాగే పిల్లల్ని దింపడంలో వాటిల్లో మీరు చాలా బిజీగా ఉంటూ ఉండడం జరుగుతుంది. అయితే సమయం ఎక్కువైపోయింది కాబట్టి బోర్ కొడుతూ మరి అందరితో కూడా మాట్లాడడము ఫోన్లో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. చక్కగా దర్జాగా మీకు అన్ని పనులు కూడా మీరు మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్కి మీరు చేసేటటువంటి పనులకి అన్నింటికి కూడా బ్రహ్మాండంగా వాళ్ళు కృతజ్ఞులు అయి ఉండరు. కానీ మీకు సంతోషంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సింహరాశి వారికి కొత్తగా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. సినిమా యాక్టర్స్ అందరికీ కూడా సన్మానాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి, సభలు ఇవన్నీ కూడా. అండ్ ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వారి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శని జపము, రాహు జపము, అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా. దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.